హాయ్! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేను మార్నింగ్ లేసి జూమ్ విన్న తర్వాత బ్రష్ చేసుకొని ఫస్ట్ చేసే పని ఏంటి అంటే సప్లిమెంట్స్ వేసుకుంటానండి. ఇవొచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మైగ్రేన్‌కి వాడాను. చికెన్ గున్యా వచ్చినప్పుడు వాడాను. ప్రస్తుతం వచ్చేసి హెయిర్ ఫాల్ కోసం యూజ్ చేస్తున్నాను. నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది. ఎందుకంటే మీరు నా హెయిర్ గ్రోత్ కూడా చూడొచ్చు. నేను కట్ చేసుకోక ముందు కూడా మీకు వీడియో షేర్ చేశాను. కావాలంటే చూడండి. కాపోతే ఇది అయిపోయిన తర్వాత నేను కొంచెం వెయిట్ లాస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో టైంకి ఫుడ్ తినక కొంచెం పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది. మనం టైంకి ఫుడ్ తీసుకోకున్నా సరే మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. ఫుడ్ కానీ, వాటర్ కానీ తీసుకోకుంటే. అందుకే కొంచెం నేను ఒక 1 మంత్ అంటే ఈ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నా డైట్ గురించి కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. త్వరలోనే మీకు షేర్ చేస్తాను. తర్వాత ఇప్పుడొచ్చేసి మేమందరం మీటింగ్‌కి వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే నారీశక్తి ప్రోగ్రామ్ 2కి వెళ్తున్నాము. పెద్ద సెమినార్ అండి. 20,000 మంది లేడీస్‌తో జరుగుతుంది. మా టీమ్‌కి మట్టుకే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో జరిగే పెద్ద సెమినార్ అండి. ఇది మాత్రం ఎంఎస్ఆర్ అసోసియేషన్ తర్వాత సైదుల్ కోర్ టీమ్ కూడా. మాదొచ్చేసి సైదుల్ కోర్ టీమ్ అండి. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో. సో, ఫైనల్‌గా అయితే మేమిప్పుడు మన్నెగూడకొచ్చేసాము. చాలా దూరం అండి మాకు. బీఎంఆర్ సర్తా కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుంది. 20,000 మంది లేడీస్‌తో జరుగుతుంది. జెంట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే టికెట్స్ ఇవ్వడానికి, బయట సెక్యూరిటీ లాగా ఉండడానికి కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇది నారీశక్తి ప్రోగ్రామ్ 2 అండి. ఫస్ట్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో నారీశక్తి ప్రోగ్రామ్ 1 జరిగింది. 5,000 ప్లస్ లేడీస్‌తో. అప్పుడు కూడా చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది అండి. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వెస్టీజ్ ఫౌండరు గౌతమ్ బాలి సార్ వస్తున్నారు. తనతో పాటు ఇంకా వేరే సార్ కూడా వస్తున్నారు. కంపెనీ కో ఫౌండర్ ఉంటారు కదా! తను కూడా వస్తున్నారు. అలాగే ఇంకా సుబ్బయ్య శెట్టి సార్ వస్తున్నాడు. మా టీమ్ సార్ వాళ్ళందరూ వస్తున్నారు అండి. సో, ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా లోపలికి టికెట్ తీసుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఎంట్రీలోనే మాకు టికెట్ ఇచ్చారు. ఆల్రెడీ మేము 1 మంత్ ముందు నుంచే బుక్ చేసుకుంటున్నాము ఈ టికెట్స్. వెస్టీజ్‌లో ఇంతమంది లేడీస్ కనెక్ట్ కావడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే ఇది జెన్యూన్ కంపెనీ అండి. దాదాపు వెస్టీజ్‌లో 70-80% మొత్తం లేడీసే ఉన్నారండి. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఉమెన్స్ చాలామందున్నారు. లక్షల లక్షల ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు. కంపెనీ జీతాలు ఇవ్వదండి. వాటాలిస్తుంది. ఇంకా ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ, కొత్త కంపెనీ కాదండి. 2004లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. కాపోతే ఇది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాబట్టి మనకు మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. టీవీలో, పేపర్‌లో యాడ్ మీకెక్కడా కనిపించదు. అందుకోసం చెప్తున్నాను అండి. ఇది జెన్యూన్ కంపెనీ వెస్టీజ్‌లో. నేను చూసిన చాలా కంపెనీలు తో పోల్చుకుంటే మాత్రం 100% జెన్యూన్ కంపెనీ అండి. ఫస్ట్ టైమ్ ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ హాల్‌కి రావడం. మేము ఇదివరకు ఎప్పుడు రాలేదు. అంటే ఇదివరకు చాలా జరిగాయంట సెమినార్స్ పెద్ద పెద్దవి. కాపోతే మేము మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైము. మళ్ళీ ఇంతమంది ఉమెన్స్‌ని చూడడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జెంట్స్ అందరూ బయటనే ఉన్నారు. లోపల కూడా మొత్తం లేడీసే వాలంటీర్స్ అండి. జెంట్స్‌కి అలో లేదు. ఒక 10, 20 మందికి తప్ప. ఎందుకంటే అన్నీ సెట్ చేయడానికి. సో, ఫ్రెండ్స్ చాలా చాలా బాగా జరుగుతుంది ఈ పెద్ద సెమినార్ మాత్రం. ఎందుకంటే ఇక్కడ లేడీస్‌ని చూస్తేనే మాకు అర్థమవుతుంది. అండ్ మేమందరం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ చూపించి వెళ్ళాలి అండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి మాకు ప్లేస్ కూడా ముందే దొరికింది. ఎందుకంటే గౌతమ్ బాలి సార్‌ని మేము దగ్గర నుంచి చూడాలనేసి అనుకున్నాము. గౌతమ్ బాలి సార్‌ని వెస్టీజ్‌లో అందరూ జాయిన్ అయిన వాళ్ళు దేవుడిలాగా కొలుస్తారు. ఎందుకంటే ధనవంతుడు ధనవంతుడవ్వడానికి చాలా మార్గాలున్నాయి. పేదవాళ్ళు ధనికులు కావడానికి ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ మార్గాలైతే లేవు. అందులో జెన్యూన్ అయితే చాలా తక్కువున్నాయి. అందులో ఒక కంపెనీ వెస్టీజ్. దాని ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. ఇట్లాంటి పేదవాళ్ళకి చాలా మందికి ఫ్యూచర్ ఇచ్చాడంటే, లైఫ్ ఇచ్చాడంటే అందరూ దేవుడే అనుకుంటారు కదా! మా ఒపీనియన్ మేము చెప్తున్నాము. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు సార్‌ని ఇన్వైట్ చేయడానికి అందరం మళ్ళీ బయటకొచ్చామండి. డ్రెస్ కోడ్ ఉన్న లీడర్స్ అందరికీ ఫుల్ డ్రెస్ కోడ్, హాఫ్ డ్రెస్ కోడ్ ఉంటుంది అండి. శారీ కట్టుకున్న వాళ్ళు ఫుల్ డ్రెస్ కోడ్, డ్రెస్ వేసుకున్న వాళ్ళు హాఫ్ డ్రెస్ కోడ్. నేను కూడా శారీయే కట్టుకున్నాను. ఎందుకంటే లీడర్స్ లాగా ఉండాలనేసి. ఇంక అందరం సారు వస్తున్నారనేసి అక్కడికి పరుగులు ఎత్తుతున్నాం అన్నట్టు. మేము ఇందాక స్టార్టింగ్ వచ్చాం కదా! అక్కడి నుంచి ఇన్వైట్ చేయడానికి ఇక్కడికొచ్చాము. ఇదంతా కూడా మాకు సార్‌పై ఉన్న రెస్పెక్ట్ అండి.
ఇది ఏదో షో ఆఫ్ కోసం చేయట్లేదు ఎవ్వరం కూడా. ఇంతమందికి జీవితాలు ఇచ్చిన సార్‌కి వెల్కమ్ చెప్పడం అదృష్టమే కదా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంతమంది లేడీస్ వస్తున్నారో. ఇంత జెన్యూన్ కంపెనీ చాలామందికి తెలవకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఈ వెస్టిజ్‌లో జాయిన్ అయిన తర్వాత వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. కొత్త వాళ్ళైతే చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే టీవీలో, పేపర్‌లో మార్కెటింగ్ అనేది మనకు అడ్వర్టైజ్‌మెంట్ అనేది రాదు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే వస్తుంది మన దగ్గరికి ఈ కంపెనీ. 2 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకొచ్చినప్పుడు నేను వదులుకున్నాను. కానీ మళ్ళీ నేనే తెలుసుకున్నానండి ఈ వెస్టిజ్ యొక్క గొప్పతనం ఏంటి అనేది. చాలామంది లేడీస్ నాకంటే ముందే తెలుసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళున్నారు. లక్షలలో ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను నా పేజ్‌లో పెట్టానన్నట్టు. రమ్య వెస్టిజ్ ఉమెన్ అని ఉంటుంది. అందులో చూడండి. అందులో 1,00,000+ ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళందరి నేను లైవ్‌లో షేర్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను చూడొచ్చు. సార్‌ని సాధనంగా ఇంకా ఇన్వైట్ చేసుకుంటూ వచ్చారు. సుబ్బయ్య శెట్టి సారు, మా సార్ వాళ్ళందరూ కూడా. సుబ్బయ్య శెట్టి సార్ వచ్చేసి 46 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటారు మంత్లీ. ఇంకా సార్ కూడా చాలా బాగా చెప్తారు. సార్ దాదాపు ఒక 7, 8, 9 లాంగ్వేజెస్ మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారండి సార్ మాత్రం. ఎందుకంటే మేము ఫస్ట్ టైము సుబ్బయ్య శెట్టి సార్ వచ్చినప్పుడు విన్నామన్నట్టు. ఇంకా అందరం కూడా లోపలికి ఇన్వైట్ చేయడానికి ఇక్కడ పూలతోని వెయిట్ చేస్తూ ఉన్నాము. సార్ లోపలికొచ్చేసారు. ఫైనల్‌గా ఇన్వైట్ చేశారు. అండ్ 1,00,000+ ఇన్‌కమ్ తీసుకున్న లేడీస్‌కి అందరికీ కూడా ఈరోజు ఒక మంచి గుర్తింపు ఇచ్చారన్నట్టు. పైన కిరీటం అండ్ ఉమెన్స్‌కి ఇట్లా తలిగించారు కదా ట్యాగ్. అది చూసారు కదా! అది ఎప్పుడు నేను తీసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. నాకైతే నా మనసులో అదే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఖచ్చితంగా సాధిస్తానండి నేను మాత్రం వెస్టీజ్‌లో. पहले जितनी हमारी यहाँ पे नारियां हैं उनको मैं नमन करना चाहता हूं। दूसरा, उससे भी बड़ा जो नमन मैं करना चाहता हूं वो करना चाहता हूं नारी की शक्ति के लिए। बैठी हैं, मैं आपसे एक बात कहना चाहूंगा। आप लोग सृष्टि यानी कि दुनिया के जन्मदाता सिर्फ नहीं हो, आपने इस डायरेक्ट सेलिंग इंडस्ट्री को भी जन्म किसने दिया? नारियों ने। वर्ल्ड में जब अमेरिका में पहली बारी नेटवर्क मार्केटिंग शुरू हुई तो वो काहे के लिए शुरू हुई थी? वो हुई थी इसीलिए कि जब लेडीज के हस्बैंड घर से ऑफिस चले जाते हैं, बच्चे स्कूल चले जाते हैं, तो उनके पास दिन में 3-4 जो घंटे हैं वो फ्री होते हैं, तो वो उसमें थोड़ा सा काम करके अपने लिए कुछ एक्स्ट्रा इनकम कमा सकें ताकि अपने हस्बैंड को और अपनी फैमिली को सपोर्ट कर सकें। मैं जो कह रहा हूं कि इसीलिए इंडस्ट्री शुरू हुई कि सपोर्ट कर सकें। पर आप नारियों ने वो करके दिखा दिया कि आज के दिन पे लाखों करोड़ रुपए की इंडस्ट्री आप लोगों ने बना दी। राइट, सो रियलाइज योर पावर। आज मैं इतना खुश हुआ हमारे यहां पे इन लेडीज को देख के कि हर एक महिला 1 लाख रुपए से ऊपर कमा रही है। कोई हाउसवाइफ थी, कोई जॉब करते थे, पर आज के दिन पे उन मैडम को भी हमने देखा जिनका चेक मेरा ख्याल से 7 लाख के आसपास है, 15 साल से स्कूल में आया थे। राइट, व्हाट ट्रांसफॉर्मेशन, कितना बदलाव लेके आए हैं उस एक लेडी ने। और आप सब लेडीज क्या कर रही हैं? जब आप अपने बिजनेस को सफल बनाते हो, सफल बनाने के साथ साथ आप सिर्फ पैसा नहीं कमा रहे, आप अपने परिवार का फ्यूचर चेंज कर रहे हो। గౌతమ్ బాలి సారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా 1,00,000 తీసుకునే ఉమెన్స్ అందరూ కూడా సార్‌కి ఇలా కొంచెం పుష్పాభిషేకం అంటారు కదా ఫ్రెండ్స్, అలా వేసి సార్‌కి క్లాప్స్ కొట్టారు. అలా క్లాప్స్ కొడుతూనే ఇలా
సడన్గా తిరగడం స్టార్ట్ చేశారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, వెస్టీజ్‌లో ఉన్న ప్రతి మెంబర్‌కి గౌతమ్ బాలి సార్ ఒక గాడ్ లాగా ఖచ్చితంగా కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సార్ లేకుంటే ఇంతమంది లైఫ్‌లో వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యేవి కావు అండి. ఇది ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో దాదాపు చాలామంది ఉన్నారు. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకునేవాళ్ళు. ఇంకా అందరూ కూడా ఇలా సార్‌కి హ్యాపీగా వెల్కమ్ చెప్పారన్నట్టు మా టీమ్ తరపున. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. తర్వాత ఇంకా 1,00,000 తీసుకునే వాళ్ళందరూ కూడా స్టేజ్ పైన ఉన్నారు. వీళ్ళతో పాటు మేమెప్పుడు ఉండాలి అనేసి మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నా మనసులో అయితే నేను అదే అనుకున్నాను. అక్కడ వాళ్ళందరూ స్టేజ్ పైన ఫోటోలు దిగుతా ఉంటే, ఇందులో చాలామంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు అండి. ఎందుకంటే మేము వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విన్నాను. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో లైవ్‌లో కూడా రికార్డ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అంత మంచిగా అనిపించింది. ఇంకా కొంతమంది అయితే ముందర కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగడానికి ఇక్కడ వచ్చేసారన్నట్టు. ఎందుకంటే సార్‌తో కలిసి ఫోటో దిగడం అంటే అదొక అదృష్టం అనేసి అనుకోవాలి. అందరూ కూడా అలాగే ఇంకా అనుకోని క్లాప్స్ కొట్టారు. తర్వాత ఫోటోస్ దిగారు. ఇగ సార్‌కి చెప్పలేని అభిమానం ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకంటే ఒక లైఫ్ ఇచ్చినందుకు. చాలామంది డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినందుకు. ఇట్లాంటి ఒక జెన్యూన్ కంపెనీ మన ముందుకొచ్చిందంటేనే చాలామంది జనాలకి ఇంకా లైఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. మనకెవరైనా చిన్నగా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ ఏదైనా హెల్ప్ చేస్తే బావుండనేసి అనిపిస్తుంది. అట్లాంటిది మనకు లైఫ్ ఇచ్చిన ఇంకా గౌతమ్ బాలి సార్‌కి కూడా కంపల్సరీ అందరూ హార్ట్‌లీ వెల్కమ్ చెప్పామండి. ఇంకా తర్వాత సార్ కొంచెం హిందీలో మాట్లాడారు. మాకు కొద్దిగా అర్థమైంది. చాలామంది ఇంకా రాని వాళ్ళుంటారు కదా! వాళ్ళు ముందు మాట్లాడుతా ఉంటే మాకు కొంచెం అయితే అర్థమైంది. మాట్లాడనీకి రాదు కానీ హిందీ అర్థమైతే అవుతుంది అండి మాట్లాడేది. లేడీస్‌తోని అయిపోయింది కదా! ఉమెన్స్‌తోని. తర్వాత ఇప్పుడు డ్రెస్ కోడ్ వేసుకున్న సార్ వాళ్ళందరూ వచ్చారన్నట్టు. బ్రాంజ్ నుంచి ఈ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎన్ని లక్షలు తీసుకునే వాళ్ళైనా మెయింటైన్ చేస్తారు. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మా వారు ఎప్పుడు సూట్ వేసుకుంటారో అనేసి నాకు కూడా అనిపించింది. వీళ్ళందరినీ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా. ఫైనల్‌గా అయితే ఇంకా జెంట్స్ కూడా అందరూ ఫోటో దిగారండి. ఇంకొంతమంది బయటే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటిదాకా ఎక్కడున్నారంటే బయట ఉన్నారు అండి. సెక్యూరిటీ లాగా. ఇంకా చాలామంది మా లీడర్స్ కూడా అందరూ వచ్చారు. ఇంతమంది జెంట్స్‌ని చూడడం కూడా అంటే అందరి లీడర్స్‌ని చూడడం కూడా మళ్ళీ ఇది సెకండ్ టైమ్ అండి. అప్పుడు చూసాము. కానీ అప్పుడు ఇంతమంది రాలేదు. నారీశక్తి ప్రోగ్రామ్ 1కి. ఇప్పుడు చాలామందొచ్చారు. అండ్ ఇంకా సార్ మాట్లాడిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అండి ప్రోగ్రామ్ వచ్చేసి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళే ముందు సార్ వాళ్ళతోని ఒక ఫోటో దిగుతామన్నట్టు అందరం కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మా మేడం కూడా ఉమెన్స్ డే రోజు అవార్డ్ ఇచ్చారు కదా! అందుకోసం ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనే అవార్డు. తర్వాత ఇదొచ్చేసి వర్షిత్ బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. మార్నింగే ఇంకా గుడికి వెళ్ళాము. కొంచెం హాలిడేస్ కదా! లేవడం లేట్ అయిపోయింది. అందుకే మార్నింగే లేచి ఫస్ట్ టెంపుల్‌కి వెళ్ళాము అండి. మాకు ఇక్కడ మెయిన్ రోడ్ పైన నాగారంలో ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఎక్కువ శాతం ఇక్కడ దగ్గరలో అయితే ఎప్పుడు ఈ టెంపుల్‌కే వస్తామండి. శివుని టెంపులు. చాలా మంచిగా అనిపించింది. మా ముగ్గురు అంటే మా వారు, మా పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళేసొచ్చారు. లోపల బనీన్ కూడా ఉండొద్దన్నారు. అట్లా లోపలికి వెళ్ళేసొచ్చి డైరెక్ట్ దర్శనం చేసుకొనొచ్చాము. నేను కూడా వెళ్ళాను అండి. శివయ్యతో నాకున్న బాధలన్నీ చెప్పుకున్నాను. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏదో కొత్తగా తెలియని ఉత్సాహం అంటారు కదా ఫ్రెండ్స్! అది నాకు అనిపించింది అన్నట్టు. నాకున్న బాధలన్నీ చెప్పుకున్నాను. శివయ్య విగ్రహానికి మొక్కి తలానించి మొక్కుతాం కదా ఫ్రెండ్స్! అట్లా.
అంటే అది చూపించడానికి వీలు కాలేదు. లోపలికి గర్భగుడి అంటారు కదా! అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టాము, ప్రసాదం తిన్నాము. తిన్న తర్వాత అంటే కొబ్బరికాయ నోట్లో వేసుకోవాలి కదా! కొబ్బరి చిప్ప. తర్వాత వీళ్ళకి ఏవో కావాలనేసి అడిగారు. ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి మళ్ళీ ఇప్పుడు షాపింగ్‌కొచ్చామండి. టెంపుల్‌కెళ్ళేసి మనం డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలంట. అందుకే ఇంటికే వెళ్ళాము. ఇంటికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఒక 10, 15 నిమిషాలు ఇంట్లో ఉండి. ఎందుకంటే పిల్లలకి బర్త్‌డే గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి కొన్ని కావాలన్నారు. అందుకోసం వాళ్ళకి కావాల్సిన పెన్నులు ఇంకేంటియో తీసుకున్నారు. తర్వాత ఇక లంచ్ టైమ్ అయింది అండి. లంచ్ టైమ్ అయింది కాబట్టి ఇప్పుడు పిస్తా హౌస్ రెస్టారెంట్‌కి వచ్చాము అండి. చాలా రోజులైంది ఇక్కడికొచ్చి. ఎప్పుడో స్టార్టింగ్‌లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము అండి. చాలా బావుంటుంది ఇక్కడ ఫుడ్ మాత్రం. ఇంకా పిల్లలకి ఇట్లా వాళ్ళ బర్త్‌డేలు, మా యానివర్సరీ ఇంకా ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి బయట తినిపిస్తేనే చాలా ఇష్టం అన్నట్టు మా పిల్లలకి. బయట ఎక్కువ తిప్పమనేసి ఎక్కువ అడగరు కానీ ఫుడ్ విషయంలో మాత్రం అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అనేసి అడుగుతా ఉంటారన్నట్టు. అందుకోసం ఇక్కడికొచ్చేసాము. మేము మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము అండి. వర్షిత్ అదే కావాలన్నాడు. ఇంకా అందరం కూడా అదే తిందామనేసి ఫిక్స్ అయిపోయాము. 4 పీసెస్‌ది ఉంటుంది కదా! అది ఆర్డర్ ఇచ్చాము. ఇది మనకు కింద వచ్చేసి బేకరీ ఉంటుంది. పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో బిర్యానీ, ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌లో ఇట్లా మండి ఉంటుంది. ఫస్ట్ సూప్ ఇస్తారు కదా ఫ్రెండ్స్! ఈ సూప్ చాలా బావుంటుంది. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పెట్టాను. కావాలంటే చెక్ చేయొచ్చు. వేడివేడిగా సూప్ ఇచ్చారు. చాలా బావుంటుంది. అంటే ఇది ఆకలి కావడానికి ఇస్తారు అనుకుంటా. కానీ మస్తు అనిపించింది టేస్ట్ మాత్రం. ఇట్లాంటి టేస్ట్ మేము ఎక్కడ తిన్నా రాలేదన్నట్టు ఇదివరకు. అందుకే నాకు ఇక్కడ పిస్తా హౌస్‌ది చాలా బావుంటుంది మండి బిర్యానీ అనేసి వచ్చానండి. కొంచెం కాస్ట్లీయే ఇక్కడ ఇక్కడ ఫుడ్ కూడా. కానీ కాస్ట్లీకి తగ్గట్టు కొంచెం టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనేసి అనిపిస్తుంది నాకు. అందుకే వచ్చేసాము. ఫస్ట్ ఏమో లవ్వితో సూప్ తాగా అన్నాడు. మళ్ళీ తర్వాత వాడే బావుంటుంది కదా అనేసి తెప్పించుకున్నాడు. సో, సూప్ తాగుతున్నామండి. ఎంత బాగా అనిపించిందో తెలుసా? తర్వాత ఇంకా ఇలా 4 పీసెస్‌ది ఇచ్చామని చెప్పాను కదా! ఇదే అండి. ఫుల్ అయిపోతుంది మాకు నలుగురికి. కరెక్ట్‌గా సరిపోతుంది కూడా. ఇంకా వేరే ఏమీ అవసరం లేదనేసి అనిపించింది. మళ్ళీ మా వారికి డ్యూటీ కూడా ఉంది. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి వెళ్ళేది. వర్షిత్‌కి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయడం ఇష్టమని చెప్పాను కదా ఫ్రెండ్స్! అందుకే వానికే కావాలన్నాడు. అందుకే ఈ స్పెషల్‌గా తీసుకున్నాము. మండీలో ఇది కూడా స్పెషల్ అంట పీస్. అందుకే ఇదే తీసుకున్నాము అండి. ఇలా ఆఫ్టర్‌నూన్ లంచ్ మాత్రం బయట చేసేసాము. చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఇంటికి వెళ్తున్నాము. స్కూటీలోనే వచ్చాము. ఇంకా కార్‌లో గిట్లా ఏమీ రాలేదు. ఎందుకంటే లేట్ అవుతుంది. మళ్ళీ మా వారు 1 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరాలి డ్యూటీకి. అందుకోసం. అందుకే లంచ్‌కి కూడా ఫాస్ట్‌గానే వచ్చేసామండి. ఇంత తొందరగా వచ్చేవాళ్ళం కాదు. 2 వరకు అట్లా వద్దామనుకున్నాము. కానీ ఇంక తనకి డ్యూటీ సెలవు అడిగితే ఇవ్వలేదన్నట్టు లీవ్ లేదు. అందుకోసమే తొందరగా ఇంటికి కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా వారు వచ్చేసరికి కూడా మళ్ళీ నైట్ కూడా చాలా లేట్ అవుతుంది. అందుకే ఈవినింగే ఇంకా వచ్చిన తర్వాత కొద్దిసేపు అట్లా టీవీ చూసి నేను పడుకున్నానండి. మార్నింగ్ సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకోసం పడుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఇంకా కేక్ తీసుకొచ్చాము. వర్షిత్ నేను బయటికెళ్ళి. వర్షం పడింది మాకు ఇప్పటిదాకా 4-6 దాకా వర్షం పడింది. అందుకోసం ఇది వ్లాగ్ కానీ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి. వర్షిత్ బర్త్‌డే వచ్చేసి ఏప్రిల్ 29థ్ అండి. మా యానివర్సరీ వచ్చేసి మార్చ్ 29థ్ కరెక్ట్ 1 మంత్‌కి పుట్టాడు. మా యానివర్సరీ అయిన తర్వాత 29థ్ అందుకే కొంచెం మాకు సెంటిమెంటల్‌గా అనిపిస్తుంది అండి. డేట్ వచ్చేసి. ఇంకా కేక్ మేము ఎక్కువ శాతం ఇదే తీసుకొస్తాము. బటర్ స్కాచ్ మా పిల్లలకు మాకు ఇదే ఇష్టం అన్నట్టు. అందుకోసం ఇదే తీసుకొస్తామండి. సో, వర్షిత్‌కి ఇంకా 14 ఇయర్స్ కంప్లీట్. గీడుండరు అందరు చాలుగానే ఆడుందరు ఒకసారి అందరు వర్ష అట్లా అనుకో పడిందా అది అంటుకు. సో ఫ్రెండ్స్ వర్షిత్ ఇందాక కేక్ కట్ చేసింది మీరు చూసారు కదా ఫ్రెండ్స్.
అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. చాలామంది ఫ్రెండ్స్ వర్షిత్ బర్త్డే వచ్చే వరకు ఉండరు అండి. సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా! అందుకే చాలామంది ఊర్లలోకి వెళ్ళారు. కొంతమందే ఉంటే ఇంకా వాళ్ళే వచ్చారు. మా వారు వచ్చేసరికి కూడా 10, 10:30, 11 అవుతుందని చెప్పారు. ఇంకా పిల్లలు కూడా అంతసేపు ఉండరు కదా ఫ్రెండ్స్. అందుకే కేక్ కటింగ్ కూడా ఇంకా మా వారు లేకుండానే చేపిచ్చాను. ఎందుకంటే ఇది అలవాటయిపోయింది మాకు మా ఇంట్లో. ఎందుకంటే తన డ్యూటీ కూడా అలానే ఉంటుంది కదా అండి. అందుకోసం ఇలా కేక్ కట్ చేయించామండి. కేక్ కట్ చేపిచ్చి పెట్టేసాము. ఇంకా వర్షిత్ షర్ట్ వేస్తే పెద్దగా ఉన్నాడనేసి చాలామంది చెప్పారు నేను ఫోటోస్ పెట్టినప్పుడు. అవునండి. ఇప్పుడు 14 ఇయర్స్ కాబట్టి 14 అంటే 2011లో పుట్టాడు వర్షిత్. 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15కి స్టార్ట్ అవుతున్నాడన్నట్టు. ఇంకా పిల్లలకి కేకు, తర్వాత కొంచెం బూందీ, అలాగే చాక్లెట్‌లు తీసుకొచ్చారు. అవి గూడా పెడుతున్నాడు. లవిత్ సర్వ్ చేస్తున్నాడు. ఇంకా అందరికివ్వడానికి వర్షిత్ చేత్తోనే ఇప్పించాను. కొంతమందే వచ్చారు. ఈసారి ఫ్రెండ్స్ మాత్రం ఎక్కువ మంది లేరు. చెప్పాను కదా! అందరూ ఊర్లలోకి వెళ్లారనేసి. ఇగ వాళ్ళకి అదొక హ్యాపీ అండి. పిల్లలకు బర్త్‌డే చేస్తే. వర్షిత్‌కి ఇంకా కావాల్సిన గిఫ్ట్ ఏదైనా కావాలి అంటే వాడే ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పాడు. అమెజాన్‌లో ఏదైనా కావాలి అంటే బర్త్‌డే తర్వాత తీసుకుంటానని చెప్పాడు. ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ వానికి కావాల్సిన కొంచెం పెయింటింగ్ కిట్ ఉంటుంది కదా! అవి ఇచ్చామన్నట్టు. వర్షిత్‌కి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకోసం ఇంకా పిల్లలకి ఈసారి కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాము. ఎప్పుడూ తేలేదు. అంటే ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసినప్పుడు తెచ్చాం కానీ మళ్ళీ చానా రోజులవుతుంది ఇక్కడ తేక. పోయినసారి కూడా తేలేదు. అందుకే ఇప్పుడు తీసుకొచ్చాము. అందుకే షేక్ చేస్తున్నానండి. ఎందుకంటే అది అంత పైదే వస్తుంది కదా మనకు. అందుకోసం ఆరెంజ్ జ్యూస్ ఇది. అప్పుడు పొద్దున షాపింగ్‌కెళ్ళాం కదా ఫ్రెండ్స్! అప్పుడు తీసుకొచ్చాము. మార్నింగ్ కొద్దిసేపే వ్లాగ్ తీశాను. ఇంకా మధ్యాహ్నం ఏం తీయలేదు వ్లాగ్. ఎందుకంటే ఏం స్పెషల్స్ ఎక్కువ ఏం చేయలేదు. అందుకోసం నేనెక్కువ ఏమీ షూట్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఇంకా నాకు ఈవినింగ్ గూడా ఒక చిన్న హోమ్ మీటింగ్ ఉంటే ఇంటి దగ్గర అది పెట్టుకొని వచ్చేసానండి. ఇంకా అందరు తిన్న తర్వాత వర్షిత్ వాడు తీసుకొచ్చిన పెన్స్ అన్నీ గూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్‌లు ఇస్తున్నాడన్నట్టు. ఇక్కడున్న చిన్న చిన్న దోస్తానే వీళ్ళందరూ. ఒక ముగ్గురు, నలుగురు మాత్రమే వర్షిత్ అంత ఏజోళ్ళు. మిగతా వాళ్ళంతా చిన్న పిల్లలే అండి. లవిత్ కంటే చిన్నోళ్ళే. అంటే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు అబ్బాయిలు అట్లా ఉన్నారన్నట్టు. ఇంకా కొందరికి అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కంబైన్డ్‌గా ఉన్నారు. పిల్లలు కొద్దిసేపు డాన్స్ చేస్తామంటే పాటలు కూడా పెట్టేశాను. కానీ పిల్లలెవ్వరు ఇంకా సిగ్గుపడుకుంటే ఎవరిది ఆళ్ళే ముచ్చట పెట్టుకుంటా డాన్స్ చేయట్లేదన్నట్టు. లవిత్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. పోయినసారి బాగా ఎగిరారు. ఈసారి ఏంటో ఇక వాళ్ళది వాళ్ళే జోక్స్ వేసుకున్నారు. హర్ష, విష్ణు, సోను, ఇంకా రేవంత్, ఇట్లా చాలామంది పిల్లలు. ఇంకా చాలామంది ఉండే అండి యాక్చువల్‌గా. కాకపోతే ఎవ్వరు రాలేదు. పిల్లలందరూ చెప్పాను కదా! బయటికి వెళ్లారనేసి. ఇంకా కొద్దిసేపయితే అట్లా డాన్స్ చేసుకున్నాడు. వర్షిత్ ఏమో ఇక డీసెంట్‌గా కూర్చున్నాడు. వాడు చెయ్యట్లేదనేసి వీళ్ళు కూడా చెయ్యమనేసి కూర్చున్నారు. హర్ష, సోను ఇద్దరు కూడా. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం వర్షిత్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇట్లా సింపుల్‌గా జరిగాయి. నాకేంటంటే ఎప్పటికైనా కొంచెం గ్రాండ్‌గా చేయాలి, బయటికెళ్ళి చేయాలి అనేసి నా గోల్ అండి. వర్షిత్ బర్త్‌డే అట్లా చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫ్యూచర్‌లో. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.